పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె విశ్వాస ప్రకటనము. యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు గాను కృతజ్ఞతలు చెల్లిద్దాం, వారికి స్తుతులు అర్పిద్దాం. నీతిగల తండ్రి హల్లెలూయా స్తోత్రము, జీవం గల తండ్రి హల్లెలూయా స్తోత్రము, ఆత్మలకు తండ్రి హల్లెలూయా స్తోత్రము, దేవుని పుత్రుడా మరియ తనయ హల్లెలూయా స్తోత్రము, మార్గము సత్యము జీవము అయిన యేసు హల్లెలూయా స్తోత్రము, మా మంచి కాపరి అయిన యేసు హల్లెలూయా స్తోత్రము, మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు హల్లెలూయా స్తోత్రము, పవిత్రాత్మదేవ హల్లెలూయా స్తోత్రము, సత్యస్వరూపియగు ఆత్మ హల్లెలూయా స్తోత్రము, వివేకము నొసగు ఆత్మ హల్లెలూయా స్తోత్రము. ప్రభువు యొక్క సమర్పణ పండుగ లేదా కానకమాత పండుగ ఇవాళ. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము వచనములు 22 నుండి 40 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసినది వచ్చినది. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి సమర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి యున్నట్లు మరియమాత యోసేపులు బాలుని యెరూషలేముకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము 1 జత గువ్వలైనను 2 పావురపు పిల్లలైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసినది. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వహించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా కాంచితిని. అది అన్యులకు మార్గదర్శమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఆ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకును ఉద్ధరింపునకును కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ అనేది ప్రవక్తి ఉండెను. ఆమె అషేరు వంశీయుడగు ఫెనూయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారంగా అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహం ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. ప్రభువు మీ కార్యములనెల్లా సఫలము చేసి మిమ్ము పెంపొందించును. ప్రభువు మీ కార్యములనెల్లా సఫలము చేసి మిమ్ము పెంపొందించును. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభువా, ఈ దినాన కానకమాత పండుగను కొనియాడుతున్నాము. దేవుణ్ణి, యేసుప్రభుని గుళ్ళో సమర్పించిన పండుగ కూడా మనము కొనియాడుతున్నాము. ఈ పండగకి ప్రాముఖ్యత ఏమన్నా, బిడ్డలను తీసుకెళ్ళి దేవునికి సమర్పిస్తూ ఉంటారు. ఎలాగైతే మరి తల్లి క్రీస్తు ప్రభుని తీసుకెళ్ళి సమర్పించిందో అర్పణగా బిడ్డల్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ దినాన మనము మరి తల్లిని ప్రార్థిద్దాం. తల్లి, ఎలాగైతే మీ బిడ్డ అయిన యేసుప్రభుని తండ్రి దేవునికి సమర్పించారో తల్లి, అదేవిధంగా మా బిడ్డలందరినీ కూడా ఆ ప్రభువునకు సమర్పించి వారి దీవెనలు బడయు భాగ్యము పొందులాగా మా బిడ్డల కొరకై ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాము. మా ఈ ప్రార్థనలను యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మరి తల్లి, మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.